ఎస్ఆర్ నో? బీపీఓ, షుగరు, థైరాయిడ్, బ్లడ్ తక్కువ ఉండడమో, పీసీఓడో, పిల్లలు కాకపోవడమో, హెయిర్ లాసో, నీరసమో, బ్లడ్ ఏదో ఒకటి ఉంది. అవునా కాదా? మనం తినే తిండిలో పోషక విలువలు లేకపోవడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఎప్పుడు ఏం రోగం వస్తుందో తెలుస్తలేదు. అరిచేతిలో ప్రాణం పెట్టుకొని కష్టపడి ఫ్యామిలీని లీడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసం? పిల్లల కోసం లైఫ్ లీడ్ చేయాలి. భూమి మీదకి వచ్చినాం, పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. నాలాంటి లైఫ్ నా పిల్లలకు రావద్దు అని చెప్పి ప్రతి పేరెంట్ దానికోసమే కష్టపడతాడు. ఎస్ఆర్ నో? సో అట్లా నేను మీలాగా ఒక మీటింగ్కి వచ్చి కూర్చున్నప్పుడు వెస్టేజ్లో నాకేమర్థమైందంటే, రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతమంది వాడుతారు? మీ అందరి ఇంటికి ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది సార్. మీరు ఆయిల్ వాడుతున్నారు, సన్ఫ్లవరు ఇవన్నీ పక్కన పెట్టి, ప్యాకెట్ నూనెలన్నీ పక్కకు పెట్టి దయచేసి ఫస్ట్ ఆయిల్ వాడండి. బిజినెస్ని మీరు చేయమని నేను ప్రోత్సహిస్తలేను. నచ్చితే బిజినెస్ చేయండి, నచ్చకపోతే తర్వాత సంగతి తెలుసుకోవడానికి మళ్ళీ రండి. అట్లా నేను కొన్ని ఆయిల్స్ అంటే ఓన్లీ రైస్ బ్రౌన్ ఆయిల్ ఒకటే ఉంటుంది. ఆయిల్ తీసుకున్నా దానివల్ల జీర్ణశక్తి బాగుంటుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఒరైజినల్ అనే పొర ఉంటుంది దీంట్లో. ఈ ఆయిల్ మీరు వాడండి, మీకు బాడీ అంతా ఫస్ట్ చాలా హెల్తీగా ఉంటుంది అని చెప్పారు. మన బాడీలో ప్రతి కణం పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎస్ఆర్ నో? లేకపోతే ఏ కణం ఏమైనా కొంచెం నీరసం వచ్చిందంటే అక్కడి నుంచి ఏం రోగాలు వస్తాయో తెలియదు. ఇప్పట్లో ఎవరికైనా బీపీ, షుగరు, థైరాయిడ్ అంటే అందరికి ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. ఏముంది? ఎస్ఆర్ నో? 2030 కల్లా ఏదో వస్తుందంట. ఏంటది? కరోనా కాదు, క్యాన్సర్. ఏంటిది? మరి క్యాన్సర్ కూడా వస్తుందంటే మనం ఏం తింటున్నాం, ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలనేది ఈరోజు నువ్వు